ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు నేను గోవా వెళ్ళిపోతున్నాను. ఎస్, సో న్యూ ఇయర్కి గోవా ప్లాన్ చేసుకున్నాం అనమాట. నేను హిమజ వెళ్తున్నాము. సో ఇంకా నేను మధ్యాహ్నం ఫ్లైట్ అండ్ ఇప్పుడు వచ్చేసి మంచిగా లంచ్ చేద్దామని చెప్పి కూర్చున్నాను. ఆల్రెడీ నా పక్కన చూసే ఉంటారు, కస్తూరి కిచెన్స్ అని చెప్పేసి నేను ఇందులో కొన్ని పచ్చళ్ళు పొళ్ళు అన్నీ తెప్పించుకున్నాను అనమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏమేమి తెప్పించుకుని అన్నీ చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను వేడి వేడి అన్నంలో పచ్చళ్ళు పొళ్ళు అన్నీ పెట్టుకొని రెడీగా ఉన్నాను. ఐఎమ్ సో ఎగ్జైటింగ్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇలాంటివి ఇంకా నేను వర్ణించలేను అనమాట, ఆగలేకపోతున్నాను. యాక్చువల్గా వీడియో చేసినంతసేపు కూడా ఆగలేకపోయాను. వీళ్ళ దగ్గర నాకు మంచి నచ్చుతాయండి. ఇంతకుముందు కూడా నేను చేశాను. సో ఇప్పుడు చూస్తాను. సూపర్ సూపర్ యమ్మీ. అన్నీ పెట్టేసుకున్నాను. నేను ఏంటంటే ఫ్రెష్గా ఏదైనా తెప్పించుకుంటే మటుకు అన్నీ రెడీగా పెట్టుకుంటాను అనమాట. అన్నీ టేస్ట్ చేసేస్తాను. సో నాకు ఎక్కువగా పచ్చళ్ళ కన్నా పొళ్ళు చాలా ఇష్టం. చాలా రకరకాల పచ్చళ్ళు ఉన్నాయండి వీళ్ళ దగ్గర. నేనైతే అన్ని శాంపుల్కి తెప్పించుకున్నాను, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో వీళ్ళు కూడా తింటారు, మమ్మీ వాళ్ళు కూడా ఇష్టం అనమాట, అందుకే తింటారు అని చెప్పేసి తెప్పించుకున్నాను. సూపర్ సూపర్ యమ్మీ ఉంది, చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో అలా కొంచెం నెయ్యి వేసాను, ఒక్క డ్రాప్ నెయ్యి వేసుకున్నాను. ఎంజాయ్ చేస్తున్నాను నేను. సో మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే చాలా యమ్మీ ఉంటాయి, ఫ్రెష్ ఉంటాయండి వీళ్ళ దగ్గర. అది నాకు చాలా నచ్చుతుంది అనమాట. చాలామంది పొళ్ళు పచ్చళ్ళు ఏంటంటే నాకు అంత తొందరగా నచ్చవు, ఎందుకంటే కొంచెం ఒక 1 వీక్ అయిన తర్వాత కొంచెం నూనె అదంతా వాసన వస్తుంది కదా. సో వీళ్ళ దగ్గర అలా ఉండదు. నేను ఇంతకు ముందు కూడా ట్రై చేశాను, అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అనమాట. సో అన్ని తెప్పించుకున్నాను కదా, ఇంకా మీకు కూడా ఒకసారి చెప్పేద్దామని చెప్పేసి కూర్చున్నాను. చాలా యమ్మీ ఉంటుంది. కస్తూరి కిచెన్స్ వాళ్ళది లింక్స్ కానీ కాంటాక్ట్ నెంబర్స్ కానీ అన్ని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా ఆర్డర్ చేసుకొని మంచి యమ్మీ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట మీరు కూడా. సో నేనైతే సూపర్ ఎంజాయ్ చేస్తున్నాను. అయిపోయాను అండ్ ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయిపోవడమే. ఇంకొక మ్యాక్సిమం ఒక 20 minutesలోని స్టార్ట్ అయిపోవడమే. అండ్ నేను ఇలా డ్రెస్ చేసుకున్నాను. ఈ టాప్ అంతకుముందు నేను చూపించాను, ఇది నేను అమెజాన్లోనే ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నా. చాలా బాగుంటుంది టాప్, చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. సో అది. సో మొత్తానికైతే గోయింగ్ టు గోవా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను నా ఈ సూట్ కేస్ సైజెస్ సర్దేసుకున్నాను. పెద్దగా ఏం లేదు, చిన్న చిన్నవే పెట్టాను. సో ఇందులో అయితే కంప్లీట్గా ఇన్నర్స్ అవి ఉన్నాయన్నమాట. సో నా ట్రావెల్ ఎసెన్షియల్స్ వచ్చేసి ఇవే. అండ్ ఇంకా మేకప్ బ్యాగ్ ఒకటి ఉంది, అది కూడా పెట్టేస్తాను. సో ఇందులో ఏమున్నాయంటే నా స్కిన్ కేర్ చూపిస్తాను నేను మీకు. సో ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్, మీ అందరికీ తెలుసు. సో ఫస్ట్ వచ్చేసి ఇది పెట్టుకున్నానండి, హైడ్రా క్లెన్జర్ డర్మా వైవ్ వాళ్ళది. ఇందులోనే మనకి న్యాచురల్ ఓట్ మీల్ ఉంటుంది అనమాట. ఇది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది, మీ అందరికీ తెలుసు. సో ఇది నేను కంప్లీట్గా యూజ్ చేస్తున్నాను నా ట్రావెల్ కిట్లో. ఇది కంపల్సరీ, ఎందుకంటే ఈ ఫేస్ వాష్ మనకి pH బ్యాలెన్స్ అనేది ఉంచుతుంది. అండ్ సోప్ ఫ్రీ, ఫ్రాగ్రెన్స్ ఫ్రీ, పారాబెన్స్ ఏవి ఉండవు. సో చాలా చాలా బాగుంటుంది అనమాట. మ్యాక్సిమం అయిపోవచ్చింది, కొంచెమే ఉంది. నేను మళ్ళీ తెప్పించుకోవాలి. సో ఇది నాకు కంపల్సరీ అనమాట. అందులో ముఖ్యంగా వింటర్లో ఇంకా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది ఎనీ సీజన్ పనిచేస్తుంది. అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా ఇది చాలా చాలా బాగుంటుందండి. సో ఇందులో మనం ఇన్వెస్ట్ చేయగలిగితే అసలు స్కిన్ చాలా ఫైన్ ఉంటుంది అనమాట. సో గోవా కాబట్టి ఇంకా నేను పెట్టేసుకున్నాను ఇది. అండ్ అఫ్ కోర్స్ మాయిశ్చరైజర్ లేకుండా అసలు అవ్వదు. ఇది న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజింగ్ లోషన్, విటమిన్ ఈ ఉంటుంది. ఇది 125 ml ఉంటుంది. సో ఇది విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి మనకి న్యాచురల్ గ్లో అనేది వస్తుంది అనమాట. అండ్ ఇది నేను హ్యాండ్స్కి కూడా ఇదే యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంది. అంటే ఈవెన్ టోన్ ఉంటుంది నాకు హ్యాండ్స్ అండ్ ఫేస్. సో అందుకని చెప్పేసి మాయిశ్చరైజర్ లోషన్ ఇదే యూజ్ చేసేస్తున్నాను. సో ఈ రెండు నాకు కంపల్సరీ. మీకు కావాలనుకుంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ దీంతోపాటు ఇంకా ఇదొకటి పెట్టుకున్నాను, సన్ స్క్రీన్, యాక్నీ యూవీ జెల్ సన్ స్క్రీన్. ఇవి అమెజాన్లో దొరుకుతుంది. అండ్ ఇదేంటంటే ఇది బాడీ క్యూపిడ్ వాళ్ళది వెనిలా ఆల్మండ్ మిల్క్ ఏమంటారు బాడీ లోషన్ ఇది. సో ఇది నాకు చాలా చాలా ఇష్టం, ముఖ్యంగా ఫ్రేగ్రెన్స్ కోసం అది. అండ్ ఇంకంతే, శానిటైజర్ ఒకటి, లెన్స్ పెట్టుకున్నాను కానీ ఇప్పుడు వచ్చి ట్రై చేయలేదు, పెట్టలేదు. అండ్ హ్యాండ్ బ్యాండ్స్ ఉన్నాయి, క్లిప్స్ ఉన్నాయి, లిప్ బామ్ ఒకటి పెట్టుకున్నా. సో ఇదొక లిప్ బామ్.
ప్లమ్ వాళ్ళది మై ఫేవరెట్. అండ్ నెయిల్ పాలిష్ రిమూవర్ ఒకటి పెట్టుకున్నాను, ఎందుకంటే హ్యాండ్తో తిన్నప్పుడు దీని మీద ఏదైనా స్టెయిన్ అంటితే మనం నెయిల్ పాలిష్ రిమూవర్తో తీసేస్తే మళ్ళీ ఇది షైనీగా వచ్చేస్తుంది అనమాట. సో అందుకే ఇది కంపల్సరీ. అండ్ ఇంకా పెట్టుకోలేదు ఇంకేమి, ఇంకంతే. సో ఇంకా మేకప్ బ్యాగ్ ఒకటి పెట్టేసుకోవాలి. అది మొత్తానికి ఈ బ్యాగ్ అయితే ఇలా సర్దేసుకున్నాను హ్యాపీగా. ఈ పౌచెస్ అనేవి ఇంతకుముందు సూట్ కేసులో సర్దుకునేదాన్ని, ఇప్పుడు ఇక్కడ పెట్టుకుని ఇక్కడ వచ్చేసి మేకప్ బ్యాగ్ పెట్టేసుకుంటాను. ఈ రెండు నాకు కంపల్సరీ, ఇది లేకుండా అస్సలు అవ్వదు. ట్రావెలే కాదు, ఇంట్లో కూడా అవ్వదు. సో మీకు ఇవి లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేసేయండి. సో గోవా అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఫ్లైట్కి కొంచెం ఒక 1.5 hour ముందే వెళ్ళేలాగా ప్లాన్ చేసుకొని స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో ఫైనల్లీ గోయింగ్ టు గోవా. నేనైతే ఫస్ట్ టైం అండి, ఇప్పటి వరకు నేను వెళ్ళలేదు. అందరూ ఫస్ట్ టైమా అని ఆశ్చర్యపోయారు, బట్ నిజంగానే ఫస్ట్ టైం. మొత్తానికి ఎవరెవరు వెళ్తున్నామంటే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. నేను ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉన్నాను కాబట్టి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు అసలు ఏమైంది, ఎలా ఎంజాయ్ చేస్తాం మొత్తం తెలుసు. ఎనీవేస్ నేను హిమజ వెళ్తున్నాం అనమాట. మొత్తానికి మేమిద్దరం ఫుల్గా ఎంజాయ్ చేద్దాము ఈ 31st నైట్ అన్నట్టుగా. సో ఇంకా నేను వేసుకున్న టాప్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను, మీకు లాస్ట్ టైం కూడా చూపించాను. మీకు లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఫైనల్లీ చెక్ ఇన్ అయితే అయిపోయాము. అండ్ ఇంకా ఫ్లైట్ ఎక్కాలి, చాలా టైం ఉంది. జస్ట్ నిజం చెప్పలేదండి మీ వాళ్ళకి? అంటే ఏం లేదు, జస్ట్ ఫ్లైట్ పోస్ట్పోన్ అయింది. ఆ ఘనకార్యం ఎవరి వల్ల జరిగిందో కూడా చెప్పు. ఫ్లైట్ పోస్ట్పోన్ అయింది, మేము కొంచెం టైం చూసుకోకుండా ముందు వచ్చాము, అంతకుమించి ఇంకేం చెప్పు. యాక్చువల్గా ఏమైందంటే మార్నింగ్ 4 AM అని తెలియక టికెట్స్ ఈవినింగ్ 4 అనుకొని ఈవినింగ్ 4కి వచ్చాము. సో మొహం మీద చెప్పాడు, మీరు వేరే ఫ్లైట్ చూసుకోండి, మీ ఫ్లైట్ వెళ్ళిపోయిందని. సో ఇంకో ఫ్లైట్ ఉందా లేదా దేవుడు అని ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని వెయిట్ చేసి 25,000 ఖర్చుతో, అంటే చెప్పడానికి బాధగా ఉంది కానీ దానికన్నా అసలు ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి లేదా అన్న టెన్షన్ నేను ఎక్కువ పడ్డాను అనమాట. ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ అంటే ఏంటో నేను చూసి వచ్చాను, ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి బాయ్ చెప్పి వచ్చాము. ఫ్యామిలీలు కారు దగ్గరకు వచ్చి బాయ్ చెప్పారు. సో వెనక్కి వెళ్తే చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఎట్లయినా సరే ఈరోజు ఏదో ఒక ఫ్లైట్ దొరికితే బాగుండని చెప్పేసి ఇంకా ట్రై చేస్తే ఇండిగో దొరికిందనమాట. సో ఫైనలీ యాక్చువల్గా నేను చాలా భయపడ్డాను చెప్పడానికి. ఫస్ట్ టైం ఎంత భయపడి ఉంటావు కదా నిజంగా, ఎందుకంటే నేను ఇంకా ఇంట్లో వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. సో ఈ వీడియో చూసి వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనమాట. పాప నిజం చెప్పేసింది. మొత్తానికి ఫైనల్లీ గోయింగ్ టు గోవా, ఎక్కడ డిలే లేకుండా. సో నేను మా ఇంట్లో చెప్పలా, ఈ వీడియో చూస్తే తెలుస్తుంది ఇంత పెద్ద ట్విస్ట్ జరుగుతుందని ఊహించలేదు. బై ద వే నేను కూడా బ్లాగ్ చేస్తున్నాను గాయ్స్, దానిలో కూడా ఉంటుంది. సో బాయ్. ప్రస్తుతానికి కొంచెం షాపింగ్ అది చేసుకుంటాం, ఏం చేస్తాం, ఇంకా ఏం చేసేది ఏం లేదు. చాలా టైం ఉంది, ఒక 2 hours ఉందా? ఆల్మోస్ట్ 3 hours ఉంది, లాంజ్లోకి వెళ్ళిపోదాం. 2-3 hours ఉంది కాబట్టి కొంచెం అలా తిరిగేసి రెస్ట్ తీసుకొని ఫ్లైట్ ఎక్కేస్తాం. బాయ్. ఇంకా ఆ సంఘటన తర్వాత దిగ్భ్రాంతి చెంది ఇంకా అలా అటు ఇటు తిరిగి టైంపాస్ చేసాం. ఇంకా చాలా టైం ఉంది, 2 hours పైనే టైం ఉంది అనమాట. కొంచెంసేపు అలా తిరిగి ఇంకా కొంచెంసేపు కూర్చొని అలా టైంపాస్ అయితే చేసాం. ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకున్నాము, చాలా పాత విషయాలన్నీ మాట్లాడుకున్నాం. అదనమాట సంగతి. మొత్తానికైతే అలా జరిగింది. చాలా షాక్లో ఉన్నాము, ఇంకా కోలుకోలేదు. అండ్ ఇంకా ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోవడమే. యాక్చువల్లీ మన ప్లాన్ ఏంటంటే ఈరోజు కూడా మనకి నైట్ పార్టీ ఉంది, సో ఆ పార్టీకి అటెండ్ అవ్వాలి. ఎనీవేస్ మొత్తానికైతే అటెండ్ అయ్యాము. ఇంకా స్టార్ట్ అయిపోయి దానికి వెళ్తామా వెళ్ళమా, పార్టీకి అటెండ్ అవుతామా లేదా అనే ఒక టెన్షన్ ఉండే. బట్ కరెక్ట్ టైంకే మేము రీచ్ అయ్యాము. సో హ్యాపీ అదనమాట. మొత్తానికి అయితే ఇంకా సూపర్గా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాం. వీఆర్ సో హ్యాపీ. అండ్ విష్ చేసిన వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ గోవా రీచ్ అయిపోయాం. ఫస్ట్ ఎయిర్పోర్ట్లో ఈ కలర్ఫుల్ గోవా పేరు చూసరికి కొంచెం నాకు ఆ వైబ్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట. తెలుసు కదా, ఎక్కడికైనా ట్రావెల్కి వెళ్తే అసలు చాలా రోజులు అయింది ట్రావెల్కి వెళ్ళి. మొత్తానికి అయితే ఆ వైబ్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ కెసినోకి సంబంధించిన పేర్లు అవన్నీ చూసేసరికి నాకు అంత కొత్తగా ఉంది, కొత్త ప్రపంచంలోకి వచ్చానన్న ఫీలింగ్లో ఉన్నాను. సో మొత్తానికైతే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసాం. అండ్ గోవా ఎయిర్పోర్ట్లో మాకు అడిగింది ఏంటంటే టెస్ట్ రిపోర్ట్ అడిగారు, కరోనా టెస్ట్ రిపోర్ట్ ఒకటి అడిగారు. మేము ముందే చేయించుకొని రిపోర్ట్స్ అన్నీ
పక్కగా పెట్టుకున్నాం కాబట్టి తొందరగా వచ్చాం. లేకపోతే అక్కడ టెస్ట్ చేసి బయటకు వచ్చేసరికి 2 hours అలా టైం పట్టేస్తుంది. సో మేము మాది ఈవినింగ్ ఫ్లైట్ కాబట్టి ఇంకా హ్యాపీగా కరెక్ట్ టైంకే రీచ్ అయ్యాము. రిపోర్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి చూపించేసి వచ్చేసామన్నమాట. సో ఇంకెక్కడి మొత్తం ట్రావెల్ అంటే సిటీలోకి వెళ్తున్నంతసేపు ఎక్కడ చూసినా లైట్స్, స్టార్స్, క్రిస్మస్ థీము, న్యూ ఇయర్ థీము మొత్తం అలా అనమాట. అండ్ ఎటు చూసినా మంచి గ్రీనరీ ఉంటుందని చెప్పింది హిమజ. బట్ నైట్ కనిపించలేదు కాబట్టి రేపు చూస్తాను. పగల్లో ఇక్కడైతే మొత్తం చీకటి అంటే ఫోన్లో ఆఫ్ కోర్స్ అలానే ఉంటుంది కదా, ఇంకంతే. ఫుల్ ట్రాఫిక్ కూడా ఉంది ఇక్కడ. సో ఫైనల్లీ రీచ్ గోవా. వీఆర్ సో హ్యాపీ ఆఫ్టర్ చెప్పాం కదా చాలా చేజింగ్ల తర్వాత మొత్తానికి అయితే పక్కనున్న గోవాని రీచ్ అవ్వడానికి కష్టపడ్డాం. బట్ ఫైనల్లీ రీచ్ గోవా. ఐ హోప్ మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎంజాయ్ చేస్తే లైక్, షేర్, కామెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. ఫుడ్ తిన్నాక పార్టీకి వెళ్తున్న హిమజ. టైం 12:30 అయింది. ఎర్లీ మార్నింగ్ పనులు ఉన్నప్పుడు ఎలా అయితే తిరుగుతారో అలా తిరిగేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు. అర్ధరాత్రి 12:30. ఫుల్ ట్రాఫిక్. అండ్ మేము మధ్యాహ్నం తినడమేనండి, ఇంకా నైట్ అయితే ఏం తినలేదు. ఎందుకంటే ఈవినింగ్ ఫ్లైట్ కాబట్టి కాఫీ అయితే తాగాం కానీ ఎయిర్పోర్ట్లో ఇంకేం తినలేదు. చాలా ఆకలేసింది, చాలా అంటే చాలా ఆకలేసింది. ఇంకా మేము రెడీ అయ్యి పార్టీకి వెళ్ళే ముందు అక్కడ ఉన్న రూమ్ దగ్గర ఒక చిన్న కెఫే ఉంటే ఆవిడ కూర్చొని కొంచెం తినేసి అప్పుడు పార్టీకి స్టార్ట్ అయ్యాము. సో మొత్తానికి అయితే సూపర్గా ఎంజాయ్ చేసాము. 3 days ఉన్నాము. సో 3 days ఎంజాయ్ చేసాం. మీకు 3 days వ్లాగ్స్ కూడా పెడతాను. ఐ హోప్ మీరు చూసి ఎంజాయ్ చేస్తారనే నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఖచ్చితంగా ఈ వ్లాగ్స్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హ్యాపీగా షేర్ చేసుకుని నా హ్యాపీనెస్ అలాగే మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటే ఇంకా హ్యాపీ, మొత్తానికి హ్యాపీ వైబ్స్తో ఈ 2022ని వెల్కమ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.